హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు జనవరి 1 కదండి. మీ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ నూతన సంవత్సరం చక్కగా మంచిగా ఆనందాన్ని నింపాలని, అలాగే మనం మళ్ళీ మన తెలుగు సంవత్సరాది రోజు కూడా విష్ చేసుకుందామండి. సో ఇది కూడా చేసుకోవడం ఆచారం అయిపోయింది కాబట్టి నేను ఈ రోజు కూడా మీకు విష్ చేస్తున్నాను. ఈ రోజు బ్లాగ్ అయితే ఒక మంచి స్వీట్ రెసిపీతో మీతోటి షేర్ చేస్తాను. ఎందుకంటే కొత్త సంవత్సరం తీపితో స్టార్ట్ చేయాలని ఈసారి నేను స్వీట్ రెసిపీతో స్టార్ట్ చేస్తున్నాను. రెసిపీ చూసేసేయండి, తర్వాత మళ్ళీ ఇంకేమైనా ఉంటే మాట్లాడుకుందాము. వన్స్ అగైన్ మీ అందరికీ విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ 2020. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ న్యూ ఇయర్లో నేను తీసుకున్న బిగ్గెస్ట్ రెజల్యూషన్ అయితే బద్ధకంగా ఉండకూడదనండి. సో దానికి తగ్గట్టుగా పేస్ట్రీ కేక్ చేయాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి. అయినా సరే ఆ రెజల్యూషన్ మనం ఫస్ట్లోకి రాక ముందు నుంచే మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో నేను 31st ఈ కేక్ అనేది ప్రిపేర్ చేశాను. సో ఇది ఎలా చేశాను ఏంటనేది ఇవాళ మీకు రెసిపీ చూపించేస్తాను. నేనైతే ప్రిపేర్ చేశాక ఫ్రిడ్జ్లో పెట్టబోతున్నాను. ఈ ఛానల్లో వీడియోస్ మీరు ఫ్రీగా చూడాలంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేశాక పక్కన వచ్చిన బెల్ యాక్టివేట్ చేసుకుని పైన వచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీకు అన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి తెలుస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ బటన్ ప్రెస్ చేయడం ద్వారా డిస్క్రిప్షన్లో ఉన్న వివరాలన్నీ కూడా చూడగలుగుతారు. సో ముందు మనము పేస్ట్రీ కేక్ చేసుకోవడానికి ఫస్ట్ బేసిక్ స్పాంజ్ కేక్ చేసుకోవాలి కదండి. దానికోసం నేను ఒక చిన్న కప్పు మైదా తీసుకున్నాను, కొద్దిగా బేకింగ్ సోడా, వంట సోడా, కొద్దిగా బేకింగ్ పౌడర్, ఇవి 3 తీసేసుకొని మనము ఒక 2 స్పూన్లు కోకో పౌడర్ వేసుకోవాలి. చాక్లెట్ కేక్ కాబట్టి ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్ పడుతుందండి ఒక కప్పు మైదాకి. తర్వాత ఒక కప్పు మైదాకి 1 కప్పు పంచదార పౌడర్ చేసింది తీసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మనం ఒకసారి జల్లించుకొని మొత్తం పౌడర్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మీరు ఒకవేళ ఎగ్ వేసి చేస్తున్నానండి, ఎగ్లెస్ చేయాలి అంటే ఇందాక చూపించినటువంటి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ బదులుగా మీరు 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఎగ్ అనేది స్కిప్ చేసేసేయండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. సో ఎగ్కి మీకు ఆ చిన్న మార్పు చేసుకుంటే చాలన్నమాట. ఇప్పుడు ఇంకొక బౌల్లో నేను గుడ్డు తీసుకుంటున్నాను. తర్వాత దీంట్లో మనకి స్మెల్ రాకుండా మంచి ఫ్లేవర్ ఉండాలి కాబట్టి వైట్ వెనిలా ఎసెన్స్ అండి ఇది. కొన్ని ఏమో మనకి చిక్కగా డార్క్ కలర్లో ఉంటాయి. సో అది కొద్దిగా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో ఈ పిండి అది తీసుకుంటామో చూసుకొని దాంట్లోనే ఒక 4వ వంతు ఉండేలాగా ఒక 1/2 కప్పు ఆయిల్ కూడా తీసుకుని దీంట్లో వేసేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. బీటర్తో అయితే ఇంకా బాగా ఫ్లఫీగా వస్తుందండి. సో బీటర్ ఉంటే బీటర్తో బీట్ చేసుకోండి, లేదంటే ఇట్లా హ్యాండ్ మిక్సర్తో అయినా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్నటువంటి పొడిలో ముందు కొంచెం పాలు తీసుకోవాలి. ఈ పాలు కూడా మనం ఇందాక గుడ్డు మిశ్రమంలోనే వేసేసి కలుపుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా అయిపోతే లిక్విడ్ మళ్ళీ మనకి పిండి జారుగా అయిపోతుంది కాబట్టి నేను పాలు అనేవి విడిగా ఉంచుకొని గుడ్డు మిశ్రమం విడిగా ఉంచుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మనకు అవసరం అనుకుంటే కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకొద్దిగా పాలు అనేవి కలుపుకోవచ్చు. సో కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను చివర్లో కొద్దిగా ఈ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో దీన్ని వేసేసి బాగా కలిపేయకుండా జస్ట్ జెంటల్గా అంటే లైట్గా మనం అలాగా కలుపుకోవాలి. సో దట్ దాంట్లో ఏర్పడినటువంటి ఆ ఎయిర్ బబుల్స్ అనేవి పోకుండా మనకి కేక్ ఫ్లఫీగా రావడానికి హెల్ప్ అవుతుంది. ఇవన్నీ చేశాక కేక్ ఇలాగ మౌల్డ్స్ దొరుకుతాయి కదండి, మీకు డిస్క్రిప్షన్లో కిచెన్ లింక్ ఉంటుంది. ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీకు అన్నీ కూడా కేక్ బౌల్స్ ఇట్లా దొరికే ఆప్షన్స్ ఉంటాయి, మీరు చూసి తీసుకోవచ్చు. సింగిల్గా ఉన్నాయి 3 కలిపి ఉన్న సెట్వి కూడా ఉన్నాయండి. ఆ లింక్ ఒకటి ఓపెన్ చేస్తే అన్ని వస్తువులు కనిపిస్తాయి. క్లిక్ చేస్తే మీరు అమెజాన్లోకి వెళ్తారు. సో ఇందులో బటర్ పేపర్ కూడా ఉంది, అది కూడా ఉంటుందండి. ఆ వస్తువు కూడా చూడండి. బటర్ పేపర్ వల్ల ఏంటంటే గిన్నె కొంచెం అడుగు మందంగా లేకుండా పలచగా ఉన్నా, ఒకవేళ పొరపాటున మనం మర్చిపోయి మంట ఎక్కువైనా లేదంటే ఎక్కువసేపు ఉంచినా మాడిపోకుండా ఇది కొంతవరకు సహాయపడుతుంది, మనకి అడ్డుగా ఉంటుందన్నమాట. సో ఇలా ట్యాప్ చేస్తే ఏంటంటే కొంచెం ఎయిర్ బబుల్స్ ఉంటే పైకి వచ్చేస్తాయి. తర్వాత కేక్ బ్యాటర్ అందులో పోసుకున్న తర్వాత మనము ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకుని ఒక పెద్ద వెడల్పాటి గిన్నెని స్టవ్ మీద పెట్టి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచుకుంటే వేడెక్కుతుంది. తర్వాత ఏదైనా ఒక స్టాండ్ పెట్టుకోవాలి. లోపల డైరెక్ట్గా పెట్టేసామంటే మాడిపోయి గట్టిగా అయిపోతుందండి కేక్. సో కొద్దిగా ఎత్తుగా ఉండాలన్నమాట. అలా పెట్టేసేసి మూత పెట్టేసి మనం ఒక 30 నిమిషాలు అలా వదిలేసామంటే చక్కగా కుక్ అవుతుంది. మధ్యలో ఒకసారి అలా గుచ్చి చూడండి, మీకు క్లియర్గా వస్తే కేక్ అయిపోయినట్టే. మనకి స్మెల్ కూడా తెలిసిపోతుంది కేక్ అయిపోగానే. సో తీసేసి పక్కన పెట్టేసేసి మీరు డిమోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్గా కేక్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇంకా ఇది చాక్లెట్ కేక్ కాబట్టి దీనికి పైన కేక్ డెకరేషన్కి నా దగ్గర డార్క్ చాక్లెట్ లేదండి.
డైరీ మిల్క్ ఏమి, అందుకనే కొంచెం బటర్ తీసుకున్నాను. ఒక 2-3 స్పూన్లు బటర్లో ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కోకో పౌడర్ మనకి చేదుగా ఉంటుంది కదా, సో స్వీట్నర్ కోసము ఇది 2 కలిసిన తర్వాత ఇంకొక 2 స్పూన్లు నేను పంచదార పొడి వేశాను. ఇవన్నీ మిక్స్ చేసేసి మనము ఏదైనా మీ దగ్గర సిలికాన్ మౌల్డ్స్, ఇవి కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి, ఆ మౌల్డ్స్లో మనం కనుక పోసేసి బాగా కలపాలి. కింద మనం పెట్టిన నీళ్లు సిమ్లో పెట్టుకుంటే ఆవిరి అనేది పైకి వేడి వస్తూ ఉంటుంది. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారనమాట ఇది. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే పంచదార, బటరు, అలాగే కోకో పౌడర్ 3 బాగా కలిసి స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది. ఇలా అయిన తర్వాత దీన్ని సిలికాన్ మౌల్డ్స్లో వేసేసుకుంటే మీకు చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇక్కడ నాకేంటంటే తురుముకోవడానికి జస్ట్ బేసిక్ చాక్లెట్లా కావాలి కాబట్టి నేను ప్లెయిన్గా ఉన్నటువంటి ఈ ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నాను. దీంట్లో వేసేసి మనము ఒక అరగంట ఫ్రిడ్జ్లో ఉంచేసామంటే మన ఈ కేక్ అయిపోయే లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీ ఫ్రిడ్జ్లో మనకి చాక్లెట్ అనేది సెట్ అయిపోతుంది. సో చాక్లెట్ నేను ఇప్పటికిప్పుడు మళ్ళీ మా హస్బెండ్ని పంపించో లేదంటే నేను బయటకు వెళ్ళి కొనుక్కు రాకుండా ఇన్స్టెంట్గా డైరీ మిల్క్ చాక్లెట్ కూడా ఇంట్లోనే చేసేసాను. మీకు పిల్లలకి నచ్చితే ఇలా చేసి ఇవ్వండి. చాలా అంటే చాలా టేస్టీగా వితౌట్ ప్రిజర్వేటివ్స్ హ్యాపీగా వాళ్ళు చాక్లెట్స్ కావాలన్నప్పుడు ఇలా తయారు చేయొచ్చు. మీకు గిఫ్ట్ ర్యాపర్ అంటే గోల్డ్ ర్యాపర్స్ కూడా ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి. అవి తెప్పించి చక్కగా మీరు చుట్టేసేసి ఇంట్లో పెట్టారంటే మీరు బయట తెచ్చారని అనుకుంటారు పిల్లలు. బర్త్డేస్కి అట్లా కూడా చేయొచ్చు అనమాట. సో అలాగా నేను అది రెడీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇక విప్పింగ్ క్రీమ్ కూడా కావాలి కదా. ఇది కూడా మీకు ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే బేకర్స్ బ్లూ కలర్ బాక్స్ లాగా ఉంటుంది. కిందకి స్క్రోల్ చేశాక మీకు కనిపిస్తుంది. ఈ పౌడర్తో విప్పింగ్ క్రీమ్ చేసుకోవడం సూపర్ డెడ్ ఈజీ అండి. అసలు కష్టపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ చేతితో విస్క్ చేసినా కూడా వచ్చేస్తుంది. బట్ బీటర్తో అయితే 5 నిమిషాల పని 1 నిమిషంలోనే అయిపోతుంది. నేను దీంట్లో పాలే అవసరం లేదండి. ఒట్టిగా పౌడర్లో మనము నీళ్లు కలిపి కూడా విప్పింగ్ క్రీమ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర పాలు ఉన్నాయి కాబట్టి పాలు యాడ్ చేశాను. జస్ట్ 1 కప్పు పౌడర్కి 1 కప్పు పాలు, దీని కొలత ఇంతే అనమాట. మీరు తెప్పించుకుంటే ఈజీగా మీకు అర్థం అవడానికి చెప్పాను. 1 కప్పు పొడి తీసుకుంటే 1 కప్పు పాలు తీసేసుకొని మిక్స్ చేశారంటే చూసారు కదా సూపర్ స్టిఫ్గా ఉన్న విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోతుంది. అది రెడీ అయిపోయి పక్కన పెట్టుకున్నాక పంచదార నీళ్లు కలిపేసేసి, నేను పొడి ఆల్రెడీ చేశాను కాబట్టి మిక్సీలో అది వేసేసి కొంచెం నీళ్లు కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈ కేక్ని జాగ్రత్తగా 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. చాకో చిప్స్ ఉన్నట్టుగా ఉన్నాయి కానీ అవి ఏంటంటే బబుల్స్ అండి, ఎయిర్ బబుల్స్ వల్ల ఏర్పడిన హోల్స్ అనమాట. సో ముందుగా ఒక లేయర్ మనము సర్వింగ్ ప్లేట్ ఏదైతే పెట్టుకున్నామో, లేదంటే కేక్స్ కూడా దొరుకుతూ ఉంటాయి అడుగున పెట్టుకునే ప్లేటు. మీకు ఇంకా మంచిగా డెకరేట్ చేయాలంటే ఆ ప్లేటు మీరు గోల్డ్ కానీ సిల్వర్ కానీ తెప్పించుకొని దాని మీద ఒక బేస్ పెట్టుకున్న తర్వాత మంచిగా మొత్తం కేక్ అంతా కూడా ఈ చిక్కగా కలుపుకున్న షుగర్ సిరప్తో తడుపుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ క్రీమ్ని ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక భాగము, తర్వాత మధ్యలో ఇంకొక లేయర్ పెట్టుకొని దాన్ని కూడా మొత్తం షుగర్ సిరప్ తోటి అంతా పూర్తిగా తడిసేలాగా తడుపుకోవాలి. కొంచెం శ్రమ అనిపిస్తుంది మనకి ఇంత ప్రాసెస్ చేయాలంటే, కానీ ఫైనల్ అవుట్పుట్ చాలా అంటే చాలా అవసరం అండి. హ్యాపీగా మన చేతిలో విప్పింగ్ క్రీమ్ ఉంది, మన ఇంట్లో ఉన్న ఒక చిన్న కప్పు మైదాతోటి మనకి ఎంత మంచి కేక్ వచ్చేసిందో చూసారా. ఏంటంటే ఈ చిన్న చిన్న ప్రాక్టీసెస్ అనేవి మనకు అలవాటు లేని పనులు కాబట్టి చేసేటప్పుడు మనకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ చేయడం అలవాటు అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో సెకండ్ లేయర్ కూడా నేను విప్పింగ్ క్రీమ్ అంతా ఫుల్ చేసిన తర్వాత పైన ఉన్న లాస్ట్ లేయర్ పెట్టేసేసి, అది కొంచెం స్మూదీగా ఉంది కాబట్టి నేను కేక్ డైరెక్ట్గా క్రీమ్ అప్లై చేద్దాం అంటున్నాను. బట్ కొద్దిగా మనకి మంచిగా స్టిఫ్గా అతుక్కుంటుందని చెప్పేసి కొద్దిగా షుగర్ సిరప్తో తడిపేశాను. యాక్చువల్గా అయితే పైన లేయర్ కేక్స్ అమ్మే వాళ్ళైతే తీసేస్తారు. సో దట్ అప్పుడు ఏంటంటే అది ఈవెన్గా అంటే ఫ్లాట్గా కనిపిస్తుంది. మనకి ఇప్పుడు పైకి ఉబ్బినట్టుగా ఉంది కదా, అలా కాకుండా దిల్ షేప్ ఉండి ఫ్లాట్గా ఉండాలి కాబట్టి వాళ్ళు ఆ లేయర్ అనేది కట్ చేసేసి ఇంకొంచెం లావ్ కేక్ తయారు చేసి 3 లైన్స్ తీస్తారనమాట. సో మనం ఏంటంటే మన ఇంట్లోనే కదా చేసుకునేది. సో నేను అది ఎలా ఉందో అలాగే ఉంచేస్తాను, ఆ లేయర్ పడేయకుండా. ఇప్పుడు మొత్తం చుట్టూరా అంతా రౌండ్గా మనము ఈ క్రీమ్ తోటి కవర్ చేసేసుకోవాలి. ఇది యాజ్ ఇట్ ఈజ్ మనకి బేకరీలో ఎంత సాఫ్ట్ స్మూదీగా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఈ పౌడర్తో చేసుకున్నది ఏదో డిఫరెంట్గా అయితే ఉండదు, చాలా బాగా కుదురుతుంది మీకు. ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో విప్పింగ్ క్రీమ్ చేసేసుకోవచ్చు. పౌడర్ చాలా రోజులు మనకి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది. ఇది కూడా మీకు అమెజాన్ లింక్ ఓపెన్ చేస్తే ఉండే ప్రొడక్ట్స్లో ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు ఒకవేళ ఎలా చూడాలో తెలియకపోతే ఆ వీడియో లింక్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ వీడియో చూసినా మీకు అర్థమైపోతుంది అసలు ఈ లింక్స్ అన్నీ ఎట్లా చూడాలి ఏంటి అనేది. సో ఫైనల్గా నేను నా కేక్ని డెకరేట్ చేసేసే లోపల మనకి ఫ్రిడ్జ్లో చాక్లెట్ కూడా చూసారు కదా నీట్గా సెట్ అయిపోయింది. సో ఈ విధంగా నేను చాక్లెట్ కూడా బయట తేకుండా ఇంట్లోనే తయారు చేసేసాను.
దీన్ని ఇప్పుడు కొంచెం చూసారా, చెయ్యి ఎంత పొడవు ఉందో, ఒక ట్యాబ్లెట్ సైజులో ఉందన్నమాట, ట్యాబ్ సైజులో ఉంది. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేను సన్నగా తురిమి ఏం చేశానంటే డెకరేషన్ లాగా చుట్టూరా పెట్టుకున్నాను. ఇంకా కేక్ డెకరేషన్లో ఎవరి తెలివితేటలు వాళ్ళవండి. నేనైతే ఇలా పెట్టి కొన్ని మధ్యలో వేశాను, అంటే మనకి క్రీమ్తో పాటుగా చాక్లెట్ కలిసి తింటుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందని. కొంతమంది ఏం చేస్తారంటే తురుముతారు, సన్నగా చాక్లెట్ ఈ కొబ్బరి తురిమే దాని మీద తురిమేసి చల్లుతూ ఉంటారు. సో మీకు ఎలా నచ్చితే మీరు అట్లాగా చాక్లెట్ని తురుముకునైనా లేదంటే చిన్న చిన్న ముక్కలుగా చేసైనా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ పైపింగ్ బ్యాగ్లో కూడా నేను కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది ఫిల్ చేసేసి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ వేశాను. పెద్ద ఎక్కువ అటాచ్మెంట్స్ లేవండి, నా దగ్గర ఉన్నది కొద్దిగా ఈ డిజైనే ఉంది. సో మనము విప్పింగ్ క్రీమ్ చేసి తర్వాత కాస్త ఒక అరగంట ఫ్రిడ్జ్లో ఉన్నాక మనము ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే గట్టిగా ఉండి డిజైన్ ఇంకా బాగా వస్తుంది. మనం ఇప్పుడే కదా చేసింది, కొంచెం మనకి స్మూత్గా అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా ఇలాగ డెకరేట్ చేసుకొని, నా దగ్గర చెరీస్ లేవు, సో టూటీ ఫ్రూటీ తోటి డెకరేట్ చేసేసాను. ఫైనల్గా నా న్యూ ఇయర్ 2020 కేక్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా కష్టపడి ప్రిపేర్ చేశాను. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీ కామెంట్స్ కోసం చూస్తూ ఉంటాను. మీరు కూడా మీ పిల్లల కోసం నెక్స్ట్ టైం ఎప్పుడైనా బర్త్డేకి ట్రై చేయాలంటే ఈ విధంగా ట్రై చేసి వాళ్ళని కూడా సర్ప్రైజ్ చేయొచ్చు. మీరు మంచి మంచి అకేషన్స్కి కూడా మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయడానికి కేక్ అనేది ట్రై చేయొచ్చు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరంలో. సో వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే పక్కన ఒక బెల్ వస్తుంది, అది కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్.